చూసుకుంటే ఎలాంటి గుంటలైనా ఈజీగా ఎక్కేస్తుంది. 30 క్లిక్స్ వరకు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ 2 ఫోర్క్స్కి ఈ క్లిక్స్ ఉంటాయి. నెక్స్ట్ చూసుకుంటే మనము ఫ్రంట్ అండ్ రేర్ టైర్స్. సో ఇవి వచ్చేసి మెర్జిలా టైర్స్ వస్తాయి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ ట్రావెలింగ్ బాయ్ ఫిషాల్. నా పేరు లోకేష్ దేవరకొండ. సో టుడే వీడియో ఏంటంటే, సో నేను రీసెంట్గా తీసుకున్న KTM 390 వచ్చేసి దీన్ని రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. దీన్ని ఫీచర్స్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది అన్నీ ఒక వీడియో తీసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. టుడే వీడియో వచ్చేసి దీని రివ్యూ అండ్ 390 రివ్యూ ఇస్తున్నాను. సో మనమైతే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది ఏంటంటే, ఇది KTM అడ్వెంచర్ 390. సో 2024 మోడల్. సో ఇది వచ్చేసి టాప్ అండ్ వేరియేషన్ ఇది. సో ర్యాలీ ఎడిషన్ ఇది. సో ఫుల్లీ లోడెడ్ అండ్ దీంట్లో వచ్చేసి టెక్ ఫీచర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దానికి వచ్చేసి దీంట్లో వచ్చేసి KTM అడ్వెంచర్ వచ్చేసి ఒక 3 వేరియేషన్ ఉంటాయి. సో ఫస్ట్ బేసిక్ మోడల్ వచ్చేసి KTM అడ్వెంచర్ X అది. సో నెక్స్ట్ వచ్చేసి V ఉంటుంది. సో Vలో ఇంకో మోడల్ ఉంటుంది అండ్ లో సీట్ అండ్ హై సీట్ ఉంటుంది. సో అండ్ ఇంకా టాప్ ఎండ్ వచ్చేసి KTM అడ్వెంచర్ ర్యాలీ. సో ఈ బైక్ వచ్చేసి KTM అడ్వెంచర్ ర్యాలీ. మనం అయితే ఈ ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే, ఈ ఇంజిన్ వచ్చేసి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ ఉంటుంది అండ్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఇది. సో దీని సీసీ వచ్చేసి 372.2 cc ఇది. సో అండ్ ఇది BS 6.2 వర్షన్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీని పవర్ గురించి మాట్లాడుకుంటే 42.2 ఉంటుంది అండ్ దీని న్యూట్రన్ టార్క్ వచ్చేసి 37 న్యూట్రన్ టార్క్. సో ఇంజిన్ పవర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో కొంచెం మనకి ఈ పవర్ కొంచెం ఎక్కువ ఇచ్చి టార్క్ కొంచెం తగ్గిస్తాడు. సో ఇలా ఆఫ్ రోడ్ వెహికల్స్కి ఏంటంటే ఇలా ఈ విధంగా ఉందంటే కొంచెం పర్ఫార్మెన్స్ కొంచెం బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మనము ఫ్రంట్ అండ్ రేర్ టైర్స్. సో ఇవి వచ్చేసి మెర్జిలా టైర్స్ వస్తాయి. సో ఈ టైర్ వచ్చేసి 100/90 అండ్ 19 ఇంచెస్ టైర్. సో మన డిస్క్ చూసుకుంటే డిస్క్ వచ్చేసి 320 mm డిస్క్ ఉంటుంది. సో మన వీల్కి తగ్గట్టే డిస్క్ బ్రేక్ కూడా కొంచెం పెద్దదే ఇస్తాడు. సో మన ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి మెర్జిలా టైర్స్ బ్లాక్ కాటన్ టైర్స్. సో ఈ టైర్స్ రావడం వల్ల ఏంటంటే, సో మనకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనకు ఆఫ్ రోడ్లో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఈ టైర్స్ కూడా కొంచెం కాస్ట్లీ టైర్స్, మెర్జిలా టైర్స్. సో మీకు KTM షోరూమ్ అంతా చూసుకుంటే ఏ వెహికల్కైనా సరే అన్నిటికీ MRF టైర్స్ ఇస్తాడు. సో ఈ KTM అడ్వెంచర్ బైక్స్కి ఏంటంటే, సో మెర్జిలా టైర్స్ ఇస్తాడు. ఇంకా మీకు చెప్పాలంటే మన అడ్వెంచర్ Xకి వచ్చేసి MRF టైర్సే ఉంటాయి. అడ్వెంచర్ Vకి, అడ్వెంచర్ ర్యాలీకి సో ఈ రెండింటికి మాత్రమే మెర్జిలా టైర్స్ ఇస్తారు. సో ఈ బైక్ వచ్చేసి మెర్జిలా టైర్స్ అండ్ బ్యాక్ వచ్చేసి 130/80 17 ఇంచెస్ టైర్. సో దీని డిస్క్ బ్రేక్ వచ్చేసి 230 mm డిస్క్ బ్రేక్. సో రెండింటికి వచ్చేసి మన ABS రింగ్ ఉంటుంది రెండింటికి. సో మన బ్రేక్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. సో మీరు ఎంత స్పీడ్లో వెళ్తున్నా కానీ ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. డిస్క్ బ్రేక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ మాట్లాడుకుంటే మనం హెడ్ లైట్ వచ్చేసి అంతా LED అండ్ ఇండికేటర్స్ కూడా టోటల్ LED. సో LED రావడం వల్ల ఏంటంటే మన బ్యాటరీ పవర్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో చూస్తున్నారు ఏ విధంగా ఉంటాయో అంత ఫుల్లీ LED కన్సోల్ ఉంటుంది. అలాగే చూసుకుంటే ఈ బైక్ సస్పెన్షన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఫ్రంట్ వచ్చేసి WP అపెక్స్ అండ్ అప్ సైడ్ టు డౌన్ సైడ్ సస్పెన్షన్ ఉంటుంది. ఈ ఫోర్క్స్ వచ్చేసి అడ్జస్టబుల్ ఫోర్క్స్ ఇవి. సో మీరు చూస్తున్నారు కదా 30 క్లిక్స్ వరకు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ 2 ఫోర్క్స్కి ఈ క్లిక్స్ ఉంటాయి. సో ఈ 30 క్లిక్స్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఈ మోనో షార్క్ కూడా అడ్జస్టబుల్. సో ఇది వచ్చేసి 10 స్టెప్ అడ్జస్టబుల్ ఉంటుంది. సో మీకు డ్రైవ్ కంఫర్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. పివిలియన్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు ఒకసారి బైక్ కొనుక్కోవాలనుకుంటే మీరు ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే మన కంట్రోల్స్ అండ్ మనకు కంట్రోల్ వచ్చేసి సో చూస్తున్నారు కదా మనకు రైట్ సైడ్ అండ్ ఈ రెడ్ లైట్ ఉంది కదా. సో ఇది ఆఫ్ అండ్ ఆన్ అండ్ ఇది వచ్చేసి సెల్ఫ్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీ మాత్రం ఏడిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డెప్పర్ డిమ్ ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది. అండ్ ఇది మాత్రం ఈ నావిగేట్ స్విచ్చెస్ కంట్రోలింగ్ ఇవి. సో ఇది వచ్చేసి సిగ్నల్ లైట్స్, ఇది వచ్చేసి హార్న్ ఇది. సో మీకు ఇక్కడ TFT డిస్ప్లే ఉంటుంది. సో ఇది ఫుల్లీ కంట్రోల్ అండ్ చూస్తున్నారు కదా. సో ఇది ఇంజిన్ మార్క్ ఇది. అండ్ నెక్స్ట్ ABS ఇది. సో ఇది వచ్చేసి ట్రాక్షన్ కంట్రోల్. సో ఇది ఇంజిన్ ఆయిల్ ఎంత ఉందో అని ఇంజిన్ ఆయిల్ చూపిస్తుంది, ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫ్యూల్ కానీ సర్వీస్ కానీ రిమైండర్ ఇది. సో ఈ విధంగా ఉంటుంది అండ్ TFT డిస్ప్లే ఇది. సో మన 2023 మోడల్ కూడా ఈ విధంగానే ఉంటుంది. సో ఇది ప్రజెంట్ 2024 మోడల్. అండ్ ఇక్కడ చూసుకుంటే 12 వాట్స్ మన
మొబైల్ ఛార్జర్ ఇది. సో ఇది వచ్చేసి మనం మొబైల్కి ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. 12 అవర్స్కి సపోర్ట్ చేస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది. ముందర ఫ్రంట్ సైడ్ అంతా కంట్రోల్స్. ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసి 14.5 లీటర్ ఉంటుంది. సో ఇది వచ్చేసి E20 సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి వెహికల్ తీసుకునేటప్పుడు E20కి సపోర్ట్ చేస్తాయా లేదా అని. సో ఇప్పుడు అన్ని ప్రజెంట్ వచ్చేసి 2024 మోడల్ అంతా వచ్చేసి E20 అంతా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఈ ఫుట్ పాత్స్. సో ఇవి వచ్చేసి మనకి బాగా కంఫర్ట్గా ఉంటాయి. అండ్ ఈ గేర్ ఉంటాయి కదా, ఈ గేర్ రాడ్ కూడా చాలా కంట్రోలింగ్గా ఉంటుంది. సో మనం ఇది అడ్వెంచర్ బైక్ కాబట్టి మనం ఆఫ్ రోడ్ ఎక్కువ చేస్తుంటాం కాబట్టి ఏదైనా స్కిడ్ అయి పడ్డా కానీ దీనికి డ్యామేజ్ అవ్వకుండా సో ఇది బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇవి కూడా కొంచెం యాక్షన్గా ఉంటాయి. సో మనకి కంఫర్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇవి వచ్చేసి రిమూవ్ చేసుకోవచ్చు ఈ రబ్బర్ని. సో ఈ రబ్బర్ని రిమూవ్ చేసుకుంటే గ్రిప్ ఇంకా బాగుంటుంది. సో ఈ విధంగా ఉంటాయి దీనికి మాత్రం. అండ్ చైన్ మాత్రం ఓపెన్ చైన్ వస్తుంది. సో దీనికి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి చైన్ స్ప్రే కొట్టుకుంటూ చైన్ వాష్ చేసుకుంటూ ఉంటే సో దాని పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అలాగే చూసుకుంటే రేడియేటర్. ఈ రేడియేటర్ వచ్చేసి కర్వ్డ్ టైప్ రేడియేటర్ వస్తుంది. సో ఈ రేడియేటర్ ఏంటంటే డ్యూయల్ ఫ్యాన్స్ ఉంటాయి. సో మీరు ఏ అడ్వెంచర్ వెహికల్ చూసుకున్నా కానీ సో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ కానీ అండ్ హెచ్డి కానీ ఏ ఆఫ్ రోడింగ్ వెహికల్ కానీ సో సింగిల్ ఫ్యానే వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే డ్యూయల్ ఫ్యాన్స్ వస్తాయి దీనికి. సో లెఫ్ట్ ఒకటి వస్తుంది అండ్ రైట్ సైడ్ ఒకటి వస్తుంది. సో ఇలా రావడం వల్ల ఏంటంటే సో మనకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో కూల్డ్ ఇంజిన్ కాబట్టి, లిక్విడ్ కూల్ ఇంజిన్ కాబట్టి త్వరగా కూల్ అవుతుంది. ఎక్కువ హెవీ హీట్ ఏమి ఉండదు ఈ వెహికల్లో. సో డ్యూయల్ ఫ్యాన్స్ వస్తాయి రేడియేటర్లో మాత్రం రేడియేటర్ ఆయిల్ మాత్రం ఎవ్రీ 1000 కిలోమీటర్స్కి ఒకసారి చెక్ చేసుకుంటుంటే చాలు. సో మనకి కరెక్ట్గా మెయింటెనెన్స్ చూసుకుంటుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకా దీని గురించి మాట్లాడుకోవాలనుకుంటే సో ఇది వచ్చేసి మిడిల్ స్టాండ్ ఉండదు. సో మన మిడిల్ స్టాండ్ KTM అడ్వెంచర్లో ఏ బైక్ ఉండవు. సో KTM వెహికల్స్ కూడా డ్యూక్ కానీ ఆర్సీ కానీ దేనికి ఇవ్వడు. సో మన మిడిల్ స్టాండ్ వచ్చేసి సపరేట్గా పర్చేస్ చేసుకోవాలి. సో దీనికి వచ్చేసి సైడ్ స్టాండ్ ఒకటే వస్తుంది. సో మిడిల్ స్టాండ్ మాత్రం అసలు రావు. సో మనము రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్లో చూసుకుంటే మాత్రం మిడిల్ స్టాండ్ మాత్రం వాటికి ఇస్తాడు, కానీ దీనికి మాత్రం ఇవ్వడు. సో మనం మాత్రం దాన్ని చైన్ క్లీన్ చేసుకోవాలన్నా కానీ మళ్ళీ బైక్ వాష్ చేసుకోవాలన్నా కానీ మనము మిడిల్ స్టాండ్ కొనుక్కుంటే కొంచెం బెటర్. అలాగే చూసుకుంటే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 200 mm ఉంటుంది. సో మరీ హెవీగా ఉండదు. సో హిమాలయన్ చూసుకుంటే మాత్రం 220 mm ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి కొంచెం తక్కువ ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్. కొంచెం ఎక్కువ ఇచ్చుంటే కొంచెం బాగుండేది, కానీ ఇది మాత్రం 200 mm ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాత్రం మన సీట్ హైట్ వచ్చేసి సో ఇది వచ్చేసి KTM అడ్వెంచర్ 390 ర్యాలీ కాబట్టి సో దీనికి వచ్చేసి 855 mm సీట్ హైట్ ఉంటుంది. సో దీన్ని డ్రైవ్ చేయాలంటే మినిమం 5.7 5.8 హైట్ ఉండాలి. సో 5.5 వాళ్ళు అయితే దీన్ని కంట్రోల్ చేయగలరు. సో మరి పర్ఫెక్ట్గా డ్రైవ్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో దీని సీట్ హైట్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది. సో మనం అడ్జస్ట్ చేసుకోవాలంటే సో మన సస్పెన్షన్ వచ్చేసి 10 steps డౌన్ చేయించుకోవచ్చు. సో ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఈ సీట్ హైట్ వచ్చేసి 855 mm ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఒక 5.8 5.7 feet ఉన్న వాళ్ళు మాత్రం కరెక్ట్గా కంట్రోల్ చేయగలరు. సో ఈ విధంగా ఉంటుంది. సో మీకు అడ్వెంచర్ వీలో వచ్చేసి ఇంకో మోడల్ ఉంటుంది, లో సీట్ వేరియేషన్ ఉంటుంది. సో అది వచ్చేసి అండ్ 830 ఉంటుంది. సో అదేంటంటే కొంచెం సీట్ హైట్ తగ్గుతుంది కాబట్టి సో ఆ బైక్ని వచ్చేసి 5.4 ఉన్నా 5.5 ఉన్నా ఎక్సలెంట్గా డ్రైవ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మన KTM అడ్వెంచర్ టాప్ ఎండ్ ఇది. సో KTM అడ్వెంచర్ ర్యాలీ 2024 మోడల్. సో ఇది చూసుకుంటే మాత్రం మీ ప్రైస్ వచ్చేసి 4,40,000 దాకా పడుతుంది. దీని ఫీచర్ గురించి మాట్లాడుకుంటే సో ఇది KTM అడ్వెంచర్ 390 ర్యాలీ ఎడిషన్ కాబట్టి సో దీంట్లో వచ్చేసి టెక్ ఫీచర్స్ మాత్రం చాలా ఉంటాయి. సో 1 by 1 మాట్లాడుకుందాము. సో మెయిన్గా చూసుకుంటే మాత్రం మనకి దీని స్పోక్ వీల్ వస్తుంది. స్పోక్ వీల్ రావడం వల్ల ఏంటంటే సో మనం ఆఫ్ రోడ్ చేసేటప్పుడు మాత్రం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది స్పోక్ వీల్కి మాత్రం. మీరు అడ్వెంచర్ టాప్ ఎండ్ ఏ వెహికల్ చూసుకున్నా కానీ అన్నిటికీ స్పోక్ వీలే ఇస్తాడు. సో హిమాలయన్లో కూడా అడ్వెంచర్ ఉంది. సో అది కూడా హిమాలయన్ అడ్వెంచర్, దానికి కూడా స్పోక్ వీల్ వస్తుంది. హెచ్డీలో కూడా ఉంటుంది అడ్వెంచర్. సో దాంట్లో కూడా స్పోక్ వీల్ వస్తుంది. సో మన ఆఫ్ రోడ్ వెహికల్ ఏది చూసుకున్నా స్పోక్ వీల్ వస్తుంది. సో దీనికి కూడా స్పోక్ వీల్ ఉంటుంది. సో విత్ వచ్చేసి మెజ్రా టైర్స్ అండ్ ఈ టైర్స్ మాత్రం మనకి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ వస్తాయి. సో మనకి ఈ అడ్వెంచర్ ఆఫ్ రోడింగ్లో వెళ్ళేటప్పుడు మాత్రం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ వెహికల్కి వచ్చేసి ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, మోటార్ ట్రాక్షన్ కంట్రోల్. సో ట్రాక్షన్ కంట్రోల్ ఉండడం వల్ల ఏంటంటే సో మన రోడ్కి మన టైర్కి గ్రిప్ అనేది ఉంటుంది. సో ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది. సో మనకి స్కిడ్ అవ్వడం జారడం ఇలాంటివి ఏం జరగదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాత్రం క్విక్ షిఫ్టర్ ప్లస్ ఉంటుంది దీనికి. సో
క్విక్ షిఫ్టర్ ఉండడం వల్ల ఏంటంటే సో మనం క్లచ్ ఉంటుంది కదా, క్లచ్ పట్టుకోకుండానే మనం గేర్లు వేయచ్చు తీయచ్చు. నెక్స్ట్ మాట్లాడుకోవాలనుకుంటే ఈ వెహికల్కి వచ్చేసి కార్నరింగ్ ఏబిఎస్ ఉంటుంది. కార్నరింగ్ ఏబిఎస్ అంటే ఏంటంటే సో మనం టర్నింగ్స్ ఉంటాయి కదా, టర్నింగ్లో వచ్చేసి మనం బైక్ని బాగా డౌన్ చేసి టర్నింగ్ తీసుకున్నా కానీ మన టైర్ అనేది స్కిడ్ అవ్వదు. సో అది వచ్చేసి కార్నరింగ్ ఏబిఎస్. సో మనకి కార్నరింగ్ ఏబిఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇంకా చూసుకుంటే ఈ వెహికల్ వచ్చేసి రైడ్ మోడ్స్ ఉంటాయి. సో రైడ్ మోడ్స్ ఏంటంటే డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. సో మనం యాడ్ చేసుకోవచ్చు. సో మనం వెళ్ళే రూట్ని బట్టి మనం రైడ్ మోడ్ చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో అలా చేంజ్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనం డ్రైవ్ చేసేటప్పుడు ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. సో రైడ్ మోడ్ అని అండ్ స్ట్రీట్ మోడ్ అని ఆఫ్ రోడ్ అని అండ్ రైన్ మోడ్ అని ఇలా డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. సో మనం ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్ సెట్ చేసుకున్నామంటే సో మనం కొంచెం డ్రైవ్ చేసిన కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో గైస్ నెక్స్ట్ చూసుకుంటే మాత్రం దీనికి వచ్చేసి అడ్జస్టబుల్ లెవర్స్ ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ఈ వచ్చేసి కొంచెం ఈ లెవర్ని ఇట్లా బ్యాక్ ప్రెస్ చేసి సో దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో 5 స్టెప్స్ దాకా అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1 2 3 4 5. సో ఇదేంటంటే మన హ్యాండ్ ఉంటుంది కదా, సో హ్యాండ్కి ఎంతవైతే సరిపోతుందో సో అంతవరకు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే చూసుకుంటే ఈ వెహికల్కి వచ్చేసి రైడ్ బై వైర్ టెక్నాలజీ ఉంటుంది. సో రైడ్ బై వైర్ టెక్నాలజీ అంటే ఏంటంటే సో మనకి ఏంటంటే మన యాక్సిలేటర్కి వచ్చేసి ఇంతకుముందు ఒక కేబుల్ వచ్చేవాడు. సో ఆ కేబుల్లో వచ్చేసి ఒక ఉంటుంది కదా లోపల, సో లోపల వచ్చేసి ఒక స్ప్రింగ్ వచ్చేసి అప్ అండ్ డౌన్ అవుతూ ఉండేది మనం యాక్సిలేటర్ ఇచ్చినప్పుడు. సో దీనికి వచ్చేసి అలా ఉండు, దీనికి వచ్చేసి వైర్స్ ఉంటాయి, కరెంట్ వైర్స్ ఉంటాయి. సో చూస్తున్నారు కదా, సో ఇది వచ్చేసి కేబుల్ కాదు. అండ్ ఇంతకుముందు వచ్చేసి ఇలాంటి బ్రేక్ కేబుల్ ఉంటుంది కదా, బ్రేక్ కేబుల్. సో ఇది ఇచ్చేవాడు యాక్సిలేటర్కి. సో ఈ వెహికల్కి వచ్చేసి ఏంటంటే రైడ్ బై వైర్ టెక్నాలజీ ఉంటుంది. మన యాక్సిలేటర్ వచ్చేసి ఈ కరెంట్ వైర్స్ ఉంటాయి కదా, సో ఈ కరెంట్ వైర్స్ ఉంటాయి. సో ఏంటంటే సో ఇక్కడ ఒక డీసీ మోటార్ ఉంటుంది. సో ఈ డీసీ మోటార్ ఏం చేస్తుందంటే సో మనం ఎంతైతే యాక్సిలేటర్ ఇస్తామో సో అంతవరకే మన పెట్రోల్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఇంతకుముందు ఏంటంటే కేటీఎం డ్యూక్లో 200cc అండ్ 125cc 250cc అన్నిటికి వచ్చేసి సేమ్ బ్రేక్ వైరే ఇస్తాడు. సో దీనికి మాత్రం అలా కాదు, దీనికి వచ్చేసి అండ్ కరెంట్ వైర్స్ ఉంటాయి కదా. సో రైడ్ బై వైర్ టెక్నాలజీది. సో ఇదేంటంటే ఒక డీసీ మోటార్ ఉంటుంది ఇక్కడ. సో ఆ మోటార్ ఏం చేస్తుందంటే మనం ఎంతైతే యాక్సిలేటర్ ఇస్తామో సో అంతవరకే పెట్రోల్ రిలీజ్ చేస్తుంది. సో ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే సో కొంచెం మనకు మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది బైక్ వచ్చేసి. సో బైక్ మాత్రం ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో మన ఆఫ్ రోడ్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఆఫ్ రోడ్ వెళ్ళేటప్పుడు మాత్రం మనం మోడ్స్ మాత్రం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుంటే మాత్రం దానికి తగ్గట్టు అది చేంజ్ అవుతుంది వెహికల్ వచ్చేసి. సో మనం ఒకసారి దీని మీద రైడ్ చేద్దాము. రైడ్ చేసి మీకు చూపిస్తాను. జస్ట్ ఒక చిన్న ఆఫ్ రోడ్ ఉంటుంది, మరి ఎక్కువ కూడా ఉండదు. సో దాంట్లో ఒకసారి మీకు డ్రైవ్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, సో ఇక్కడ వచ్చేసి మనము దీన్ని ఆఫ్ రోడా లేకపోతే మనం స్ట్రైట్ మోడా అని మనం సెట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇది వచ్చేసి కొంచెం షార్ట్ వచ్చేసి ఇది కొంచెం అల్లరి దాకా ఆఫ్ రోడ్ ఉంటుంది. సో తర్వాత హైవే అది. సో మనం దీన్ని సెట్ చేసుకుందాం ఇప్పుడు. సో ఇక్కడ చూసుకుంటే రైడ్ వచ్చేసి స్ట్రీట్ మోడ్ అండ్ ఏబిఎస్ రోడ్ మోడ్ అండ్ మోటార్ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అని ఉంది. సో మనం ఈ స్విచెస్ ద్వారా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో చూస్తున్నా కదా, సెట్ అని నొక్కదే ఇదంతా మారిపోద్ది కంట్రోల్ అంతా. సో సెట్ అని కొట్టాం, రైడ్ మోడ్ క్లిక్ చేసాం. సో ఆఫ్ రోడ్ అని ఉంటుంది కదా, సో ఆఫ్ రోడ్ అని సెట్ చేసుకోవాలి. సో నేనైతే ఇప్పుడు ఆఫ్ రోడ్ అని సెట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూస్తే మీరు ఆఫ్ రోడ్ అని పడిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మోటార్ సైకిల్లో వచ్చేసి మనము ఏబిఎస్ కూడా సెట్ చేసుకోవాలి ఆఫ్ రోడ్ అని. సో ఏబిఎస్లో కూడా ఆఫ్ రోడ్ అని పెట్టుకున్నాము. సో ఆఫ్ రోడ్ అని పడింది. మోటార్ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అని పడింది. సో మనమైతే ఇప్పుడు మన బైక్ రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇది వచ్చేసి ఒక షార్ట్ బైక్ రైడ్ ఇది. సో మీకు రివ్యూలో చూపిద్దామని ఆఫ్ రోడ్లోకి అయితే తీసుకొచ్చాను వెహికల్ని. సో చూస్తున్నారు కదా, ఆఫ్ రోడ్లో అయితే బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో చూసుకుంటే ఎలాంటి గుంటలైనా ఈజీగా ఎక్కేస్తుంది. సో ఇది వచ్చేసి కొంచెం గుంటలుగా ఉంటుంది రోడ్డు. ఎలాంటి గుంటలైనా కానీ ఈజీగా, సో పెద్ద కష్టపడబడలేదు. మనకి 1-2 గేర్లలో ఈజీగా ఎక్కేస్తుంది. సో ఇంకా 3-4 పెట్టామంటే ఇంకా చెప్పబడలేదు. సో చూస్తున్నారు కదా, సో అంతా గుంటల రోడ్డు ఇది. ఈ రోడ్లో ఈజీగా వెళ్ళిపోతుంది వెహికల్ అనేది. అండ్ ఒక షార్ట్ రోడ్ ఇది. సో ఈ రోడ్లోకి తీసుకొచ్చాను వెహికల్ని. సో మీకు చూపిద్దామని. సో ఈ విధంగా ఉంటుంది ఆఫ్ రోడ్ అనేది. చూస్తారు కదా, మనం అయితే ఒక షార్ట్ రైడ్ అయితే చేసాం. ఇది వచ్చి కొంచెం చిన్నగా ఉంటుంది రోడ్డు. సో మీకు ఫస్టే చెప్పాను, కొంచెం ఎక్కువ లాంగ్ ఉండదు, కొంచెం చిన్న ఆఫ్ రోడ్ ఉంటుంది. సో అది చూపిస్తున్నాను. సో ఇది వచ్చి హైవే దగ్గరికి అయితే వచ్చేసాను నేను. సో చూసారు కదా ఆఫ్ రోడ్ ఏ విధంగా ఉంటుందో. సో ఇది వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ చేసుకోవాలి. దాన్ని సెట్ చేసుకున్న తర్వాత యాక్షన్ అనేది చేంజ్ అవుతుంది. సో మన డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. మనం ఏ మోడ్ సిచ్యుయేషన్ బట్టి ఆ మోడ్ సెట్ చేసుకొని మనం రైడ్ చేయొచ్చు.
సో నాకైతే ఆఫ్ రోడ్ అయితే నేను ఇంతకుముందే బైక్ తీసుకున్న 2 days కన్నా ట్రై చేసేసాను. సో నాకైతే చాలా ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగా కంఫర్ట్ ఉంటుంది ఈ బైక్లో. అండ్ లడాక్ వెళ్ళడానికి కూడా చాలామంది యూస్ చేస్తుంటారు. సో నేను కూడా లడాక్ వెళ్ళడానికి బైక్ తీస్తాను. నేను కూడా తొందరలో లడాక్ రైడ్ కూడా స్టార్ట్ చేస్తాను. సో ఈ అడ్వెంచర్ ఏంటంటే మీరు 2 పర్సన్స్ కూడా ఎక్కి అడ్వెంచర్కి లడాక్కి వెళ్ళచ్చు. సో అంత కంఫర్ట్ ఉంటుంది ఈ వెహికల్కి. సో నాకైతే చాలా ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టుడే వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.